75 కీర్తన మొదటి వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ఇంగ్లీష్ లో చూద్దాం ఒకసారి. Unto thee, O Lord, do we give thanks. Unto thee do we give thanks, for that thy name is near, thy wondrous works declare. ఎవరైతే నామాన్ని ధరించుకున్నారో వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇఫ్ యు టేక్ హిస్ నేమ్, మిరకల్స్ హ్యాపెన్. అంటే మీకుండే బెనిఫిట్స్ ని ఏం చేయట్లేదు, క్లెయిమ్ చేయట్లేదు. Thy name is near, thy wondrous works declare. Thy name, everybody who took the name is a wonder man. పక్కన చెప్పండి, ఆయన నామం ధరించుకున్న నువ్వు ఆశ్చర్యకరుడు అనండి. God of miracles, and you become a miracle man if you take his name. 79 కీర్తన 6వ వచనం. నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. చూడండి, నేను చూసాను అనుకున్న రాజ్యాలు అవి దేవుని వెలుగు సడన్ గా ఆ దేశం అంతా పడైపోయింది. చాలా దేశాలు ఉన్నాయి, దే డిజపియర్డ్ కంప్లీట్లీ. మొరపెట్టడానికి వాళ్ళకి మళ్ళీ తిరిగి కొన్ని రాజ్యాలు అవ్వలే. కొన్ని వందల సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఫామ్ అయిన రాజ్యం ఒకటే, ఇజ్రాయెల్. ఇఫ్ యు డోంట్ నో హిస్ నేమ్, యు ఆర్ నాట్ సేఫ్. ఆయన పేరు నీ మీద లేదా, అందుకు అనుకోవచ్చు ఎంతకాలం బతుకుతామో, ఎలా చచ్చిపోతామో, నరుడు ప్రాణం నీటి బుడగా. ఆయన నామం ధరించేవాడు నీ యొక్క పోరాటం ఈ భూమి మీద ముగించే వరకు నువ్వు ఈ భూమి విడిచిపెట్టవు. ఈజ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఫెమైన్స్, అంటే అకాలమైన యాక్సిడెంట్లు, అకాలమైన తుఫాన్లు, ఎర్త్క్వేక్స్, వీటి నుంచి ఏం చేస్తుంది, నిన్ను కాపాడుతుంది. ఇట్ ఈస్ ఎ ప్రొటెక్టర్. అదే అధ్యాయము 9వ వచనం. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము. ఫర్ ద గ్లోరీ ఆఫ్ దై నేమ్. ఆయన నామాన్ని ధరించుకుంటే మహిమ ఉండాలా లేదా? అయితే ఇక్కడ ఆయన నామం ధరించుకుంటే, ఆయన నామం ఏ నామమో మహిమ గల నామం. అందుకంటాడు అనమాట, నీ నామ ప్రభావమును బట్టి, నీ నామ మహిమను బట్టి నాకు సహాయం చేయయ్యా, నా పాపాలను క్షమించు, నేను ఆశీర్వదించు అంటున్నాడు దావీదు. సో టేకింగ్ హిస్ నేమ్ బ్రింగ్స్ గ్లోరీ, మహిమ అనండి. సో గ్లోరీ, యూ బికమ్ ఏ గ్లోరీ మ్యాన్. నీలోంచి ఏమొస్తుంది, మహిమ. దేవుడు నేను మహిమపరుస్తాడు, మంచి ఉద్యోగం ఇచ్చి, మంచి భర్తనిచ్చి మహిమపరుస్తాడు. ఎందుకంటే ఆయన నామానికి ఏముంటది, మహిమ అనండి. దేర్ ఈస్ గ్లోరీ అటాచ్డ్ టు హిస్ నేమ్. సో ఇఫ్ యూ టేక్ హిస్ నేమ్, యూ షుడ్ బి గ్లోరిఫైడ్. అందుకే నా ప్రజలు ఎందుకు నశించిపోతున్నారంట, జ్ఞానం. ఈ రోజు ఈ బెనిఫిట్స్ అన్నీ నీకు వస్తాయి. ఈ రోజు నుంచి ద బెనిఫిట్స్ యూ క్లెయిమ్ బై టేకింగ్ హిస్ నేమ్. దెర్ ఈస్ గ్లోరీ ఇన్ దట్ నేమ్, దెర్ ఈస్ డెలివరెన్స్ ఇన్ దట్ నేమ్, దెర్ ఈస్ ఫర్గివ్నెస్ ఇన్ దట్ నేమ్. 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. చూడండి, బికాస్ హి హస్ సెట్ హిస్ లవ్ అపాన్ మీ, దేర్ఫోర్ విల్ ఐ డెలివర్ హిమ్. ఐ విల్ సెట్ హిమ్ ఆన్ హై బికాస్ హి హస్ నోన్ మై నేమ్. హై అనండి. ఫార్ అబౌవ్ ప్రామిస్ ఉందా లేదా? నీవు హెచ్చింపడాలా, ఉన్నతమైన స్థానానికి అనాలా, ఆయన నామం ధరించుకో. చాలా మంది ధరించుకుంటారు కానీ అడగరు. నువ్వు ధరించుకున్నావా? ఈ రోజు నుంచి నువ్వు అడుగు, ఎక్స్పెక్ట్ చేయి, ప్రార్థించు, దేవుడిని ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్ళిపోతాడు. ఇదే నామం ఎంతమంది ధరించుకుందా, మీరు కూడా అదే రీతిగా ఆశీర్వదించబడి గాక. మే ద లార్డ్ బ్లెస్ యు. రిమైండ్ గాడ్. 106వ కీర్తన 8వ వచనం. అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన నామము ధరించుకున్న వారందరూ ఆయన గొప్ప కార్యాలు ప్రసిద్ధి చేసేవారుగా మారతారండి. Nevertheless, he saved them for his name's sake, that he might make his mighty power to be known. ఇజ్రాయేల్ ఎందుకు చంపలేదు ఆయన 40 సంవత్సరాలు? వారు ఏం చేశారు? ఆయన నామాన్నే ధరించుకున్నారు. దట్స్ ద పవర్ ఆఫ్ టేకింగ్ హిస్ నేమ్. నో జోక్. హౌ డిడ్ యూ డిమినిష్ ద గాస్పల్? మ్యాన్ హ్యాస్ పవర్ టు డిమినిష్ ద గాస్పల్. మానవుడు ఏం చేశాడు తెలుసా? శరీరరీతిగా ఈ స్వార్థ యొక్క ప్రభావాన్ని తగ్గించేశాడు. ఈరోజు దేవుడు దాన్ని మళ్ళా హెచ్చించబోతున్నాడు. లెట్ us go back to the standard of the gospel. ఆయన నామాన్ని ధరించుకోవడం ఆషమాసి కాదు. ఆయన గొప్ప శక్తిని ప్రసిద్ధి చేస్తాడంట. గొప్పగా దేవుడి గురించి చెప్పాలని ఎంతమంది ఆశపడుతున్నారు? 109వ కీర్తన 21వ వచనం. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయము చేయము. నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. అనండి. Do thou for me, O Lord, for thy name's sake, because thy mercy is good, deliver thou. Show me mercy because I took your name. నీ పేరు కోసం. దావీదు పేరా, దేవుడి పేరా? ఎందుకు దావీదు ఎవరి పేరు ధరించుకున్నాడు? దేవుడి పేరు. Putting on the name of Jesus. No joke. ఆఖరి వచనం 143వ కీర్తన 11వ వచనం. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. చూడండి, క్వికెన్ అంటే ఏంటో తెలుసా? ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? కొత్త నిబంధనలో రాస్తాడు, అనేక చోట్ల రాస్తాడు. ఆత్మ
జీవింప చేయును. ఏం చేస్తుంది ఆత్మ? జీవింప చేస్తుందంట. ఇంగ్లీష్లో చూడండి, క్వికెన్ మీ ఓ లార్డ్ ఫర్ దై నేమ్ సేక్. మై లైఫ్ ఇస్ లైక్ ఐ వాంట్ టు డై, ఎండ్ అప్ మై లైఫ్. తప్పు చేసేసాను, పొరపాటు చేసేసాను. దావీదు అంటాడు, నా పాపములు తల వెంట్రుకల కంటే ఎక్కువైపోయాయా, అయినా నీ నామం కొరకు నన్ను క్షమించాల్సిందే అంటాడు. అప్పుడు తర్వాత ఇంకో కీర్తన రాస్తాడు ఈ ప్రార్థన చేసిన తర్వాత, నా పాపములన్నిటినీ క్షమించువాడు, నా రోగములన్నిటినీ స్వస్థపరచువాడు. ఎవరి నామం కోసం? ఆయన నామం కోసం. చూసారా? క్వికెన్ మీ ఓ లార్డ్ ఫర్ ద నేమ్ సేక్. నీ నామం బట్టి నన్ను బతికింపుము. దావీదు మరణ పడక మీద ఉన్నాడు. దేని మీద ఉన్నాడు? సమాధికి వెళ్తే ఎవరు స్తుతిస్తారు నిన్ను అని మరణ పడక మీద ప్రార్థిస్తున్నాడు, బతికించు అని. రెస్టోరేషన్, తిరిగి పొందుకొనుట. ఈరోజు ఈ వాక్యము ద్వారా ఏమేమైతే కోల్పోయో, ఏ ఆరోగ్యం పోయిందో దేవుడు అన్ని తిరిగి ఇచ్చేస్తున్నాడు. రెస్టోరేషన్. సో క్వికెనింగ్ ఈజ్ ఫర్ దోస్ హూ టేక్ ద నేమ్. నీవు కోల్పోయిన సమస్తాన్ని దేవుడు నీకు తిరిగి ఇచ్చేస్తాడు. రెస్టోరేషన్. ప్రజలు పేరు ధరించుకోక నశించిపోతున్నారా? జ్ఞానం లేక. ఆ పేరు ధరింపులో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని లేక పొందుకోవట్లేదు. ఇఫ్ యు ఆర్ సీరియస్, దిస్ బుక్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ మిస్టరీ. ఇట్ విల్ షో యూ గ్రేట్ థింగ్స్. చూడండి, నీ నామము కొరకు నన్ను బతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి. ఈరోజు మీరు కోల్పోయింది సమస్తాన్ని పరిశుద్ధాత్మ తిరిగి ఇచ్చేస్తాడు. ఇట్స్ సీరియస్ బిజినెస్. రెస్టోరేషన్ ఇస్ అ సీరియస్ బిజినెస్. మన బెనిఫిట్స్ని మనం చూసుకోవాలన్నమాట. 23వ కీర్తన 3వ వచనం, నా ప్రాణమును ఆయన సెదతీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను. నా నామాన్ని ధరించుకున్నావు కాబట్టి ఇప్పుడు నిన్ను శోధనలో తగ్గించి, ఆ శోధకుడు నిన్ను పడేయకుండా, నాశనం చేయకుండా దేవుడు నిన్ను నీతి మార్గంలో నడిపిస్తాడంట. గాడ్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అన్లెస్ యూ టేక్ హిస్ నేమ్ టు లీడ్ యూ ఇన్ రైచియస్ వే. ఇక్కడ ఏమంటాడు చూడండి, హీ రెస్టోరeth మై సోల్, హీ లీడeth మీ ఇన్ ద పాత్స్ ఆఫ్ రైచియస్నెస్ ఫర్ హిస్ నేమ్స్ సేక్. ఇప్పుడు క్రీస్తు నీ కొరకు బలైపోయాడు కాబట్టి ఆయన నామాన్ని ఏం చేస్తావు నువ్వు? 25వ కీర్తన 11వ వచనం, యెహోవా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపు. క్షమాపణ అనండి. సో ఫర్గివ్నెస్, క్షమాపణ అనేది ఎవరికి దొరుకుతుంది? ఆయన నామాన్ని ధరించుకున్నవారు. 31వ కీర్తన 3వ వచనం, నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. ఇంగ్లీష్లో చూస్తే, యు ఆర్ మై రాక్ అండ్ మై ఫోర్ట్రెస్, దేర్ఫోర్ ఫర్ దై నేమ్ సేక్ లీడ్ మీ అండ్ గైడ్ మీ. సో గాడ్ బికమ్స్ ఎ జీపీఆర్ఎస్ సిస్టమ్ టు యూ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో. అందరూ చెప్పండి, నా కొండ నా కోట అనండి. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము, నా ఆశ్రయదుర్గము నీవే. ఎవరెవరైతే అవమానం పొందారో ఈ రోజు నీకు ఏమొస్తుంది? ఖ్యాతి, గుడ్ నేమ్. ఎవరైతే ధరించుకొని ఇప్పుడు దాకా క్లెయిమ్ చేయలేదో క్లెయిమ్ ఇట్. చేతులు పైకి, ఐమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యు నౌ. నజరేయుడైన యేసయ్యా, ఈరోజు నీ నామాన్ని ధరించుకున్నారు కనుక వారిని ఆశీర్వదిస్తున్నాం. యూ విల్ బ్లెస్ దెమ్ టుడే, యూ విల్ ట్రాన్స్ఫార్మ్ దేర్ లైఫ్స్ టుడే. ఈ రోజు నుంచి అద్భుత కార్యాలు చేసి వాడు ప్రార్థన, నీ నామం కొరకు వారిని స్వస్థపరచాలా, నీ నామం కొరకు వారికి ఉద్యోగం ఇవ్వాలా, నీ నామం కొరకు వారిని క్షమించాలా, నీ నామం కొరకు వారి జీవితాలను మార్చాలా. బికాస్ ఆఫ్ యువర్ నేమ్ మై లార్డ్. ఎస్, నీ నామం వారిని ఆశీర్వదించి, ఇదిగో ఈ రోజు నుంచి నీ నామము ధరించుకొని వారందరూ కూడా ఈ రోజు నుంచి ఖ్యాతి, మంచి పేరు కలుగునట్లు వారిని ఆశీర్వదిస్తున్నాను. ఐ బ్లెస్ దెమ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.